చూడండి, చాలామంది ఈ చలికాలంలో పిండి పులవట్లేదు. ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ, వడ పిండి కానీ ఏం చేయాలనేది చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో అయితే నేను మీకు పూర్తిగా అయితే చెప్తాను. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే ఏ టైమింగ్కి మనం పిండి కలుపుకోవాలనేది అయితే చెప్పాను. సో మీరు పర్ఫెక్ట్గా నేను చెప్పిన టైమింగ్స్ని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు ఏదైతే పిండి కలుపుతున్నారో, ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, వడ కావచ్చు, ఈ పిండి అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు ఇలా చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే టైమింగ్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ అలాగే దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, వడ పిండి కానీ మీరు ఏ పిండి కలిపినా కూడా పర్టికులర్ టైంకి మీరు నేను చెప్పినట్టు చేస్తే మీరు ఏదైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారు. సో దాని గురించి అయితే లాస్ట్ వీడియో అయితే చూడండి. లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్పాను. జస్ట్ మీరు పిండి ఏ టైంకి కలుపుకోవాలి, సో ఏ టైం వరకు గ్రైండింగ్ చేసుకోవాలనేది చెప్పాను. ఇంకోటి షార్ట్ వీడియో చేశాను. మన ఛానల్ అన్ని వీడియోస్ ఉంటాయి, మీరు పూర్తిగా వీడియోస్ అన్ని వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోతోని ఈ వీడియోలో 3 ఐటమ్స్ ఉంటాయి కదా, ఇడ్లీ, దోశ, వడ. సో ఈ 3 ఐటమ్స్లో ఫస్ట్ 1 ఐటమ్ మనం నేర్చుకుంటున్నాం, వడ. మనం పిండి పులిసాక ఏమేమి ఐటమ్స్ వేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, రండి. వడలు వేసుకునే ముందు ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని, కడాయి పెట్టుకొని నూనె అయితే పోసుకొని వేడి చేసుకోండి. దాని తర్వాత ప్రాసెస్ మనం పిండి మిక్సింగ్ చేసుకోవాలి. పిండి కలుపుకొని తర్వాత ఆయిల్లో మీరు వేస్తా అంటే కొంచెం అది లూజ్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత వెంటనే పిండి కలుపుకొని వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ వడలు వస్తాయి. అంటే హోటల్లో అయితే మేము ఇలానే చేస్తాం. సో కాబట్టి అదే ప్రాసెస్ మీకు చెప్తున్నాను. ఆయిల్ అయితే వేడి అవుతుంది. దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, మనం పిండి ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. పిండి మనం నైట్ కలుపుకున్న పిండి ఎలా పులిసింది అనేది ఒకసారి చూద్దాం రండి. సో పర్ఫెక్ట్గా అయితే పిండి అయితే పులిసింది. సో ఇలా మనం చేసుకుంటే మంచి టైమింగ్లో మనం కలుపుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి ఈ విషయం తెలియక ఎలా కలపాలి అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మీరు టైమింగ్ ఫాలో అయ్యి చేసుకుంటే ఈ విధంగా అయితే మీకు అవుట్ ఆఫ్లో అయితే వస్తుంది. మనం ఈ పిండిలో ఏ ఐటమ్స్ వేయాలనేది ఇప్పుడైతే మనం చూస్తున్నాం. సో ఇందులో మనం ఫస్ట్ ఆనియన్స్, సో మీకు ఇష్టం ఉంటే ఉల్లిగడ్డ వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర ఎందుకంటే మనకి తొందరగా డైజెషన్ కావడానికి అయితే జీలకర్ర వేస్తారు. సో కాబట్టి జీలకర్ర కూడా వేసాను. ఇంకా కొద్దిగా మీరు అల్లం తురుము వేసుకోవచ్చు. అల్లం తురుము మీ ఇష్టం. ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ అల్లం తురుము లేదు కాబట్టి నేను వేయట్లేదు. అల్లం తురుము వేసుకోండి, మీకు మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. సో అదైతే మర్చిపోకండి. మనకి ఇప్పుడు నేను అవైలబుల్గా లేకుండే ట్రై చేశాను, బట్ కాకపోతే ఈవినింగ్ అయిపోయింది, తీసుకురాలేదు. నెక్స్ట్ ఐటమ్ మనం సోడా అనేది యాడ్ చేసుకోవాలి. సోడా మీరు చూసేసుకోండి, ఎందుకంటే ఆయిల్ కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఎంత కావాలో అంత వేసుకోండి కొంచెం. సో మిగతాది నేను తీసేస్తున్నా, అవసరం లేదు ఎక్కువ. మనకు ఆయిల్ కన్జ్యూమ్ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి. అయితే పులిచిపోయింది కదా, దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఇదిగా వచ్చేసింది. ఇది కలుపుతున్నప్పుడు మనం ఎంత అయితే బబుల్స్ వచ్చినాయో బబుల్స్ అన్నీ కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మళ్ళీ సేమ్ బకెట్ నిండి ఉండే పిండి మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుంది. సో ఇలా పర్ఫెక్ట్గా అయితే మనం కలుపుకోవాలి. సోడా అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అయితే వేస్తున్నాము, అయ్యో వేసి ఇంకొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి. 2 kg మెజర్మెంట్కి ఎంత సాల్ట్ వేసుకోవాలనేది చూడండి, సరిపోతుంది. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. సోడా బిఫోర్ వేసాము, సాల్ట్ తర్వాత వేసాము. సోడా మంచిగా ఒకసారి మిక్స్ అయ్యాక సాల్ట్ వేసుకోవాలి. సో మనం మిక్సింగ్ అయితే చేయండి. సో మొత్తం కూడా కలిసేలాగా. సో పర్ఫెక్ట్గా మనకి పిండి అనేది మొత్తం కలిసిపోతుంది. సో ఇందులో క్రిస్పీగా రావడానికి మీరు రవ్వను అయితే యూజ్ చేయవచ్చు. నేను కొద్దిగా రవ్వని యాడ్ చేస్తున్నాను. ఈ రవ్వ అనేది ఆప్షన్గా పెట్టుకోండి, ఎందుకంటే మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అని అంటే లేదు. సో ఇంట్లో తినేవాళ్ళు రవ్వ అవసరం లేదు. కాకపోతే రవ్వ వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా ఉంటుంది, మనకి వడ తింటున్నప్పుడు కొద్దిగా క్రిస్పీ ఫీలింగ్ అయితే వస్తుంది. సో మీ ఇష్టం, అది ఆప్షన్గా పెట్టుకొని వేసుకోండి. రవ్వ మేము 1 కప్పు రవ్వ అయితే తీసుకుంటున్నాం. దీంట్లోకి ఇంకొక కప్పు వేస్తున్నాం.
మేము 2 kg కాబట్టి 1/2 kg వరకు వేసుకోవచ్చు, ఇంకెక్కువ వేసుకోవచ్చు. చాలామంది బయట హోటల్స్లో అంటే చేసేవారు వేస్తారు. సో అది మీ ఇష్టం. రవ్వ వేసుకుంటే మాత్రం కొన్ని లైట్గా వాటర్ వేసుకోండి, ఎందుకంటే మనకి వాటర్ క్వాంటిటీ తగ్గిపోతుంది. సో నేనైతే కొన్ని వాటర్ వేస్తున్నా. వస్తాయి, వాటర్ వేసుకున్నా పర్ఫెక్ట్ వస్తాయి. రవ్వ నానే మందం మాత్రం వాటర్ వేసుకోండి. ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ పిండి అసలు పర్ఫెక్ట్ వస్తుందా లేదా ఎలా చూడాలి అంటే మీ హ్యాండ్ని వాష్ చేసుకోండి ఇట్లా పిండి కలిపాక. సో మళ్ళీ అదే చేయని ఇలా ఒక ముద్ద తీసుకోండి. చేయికి జారుతుంది కదా పిండి, అట్లా జారిపోవాలి. సో అప్పుడు పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు చూస్తున్నారు కదా, చేతులకు అంటదు ఇప్పుడు. సో దీన్ని మనం ఇలా అనుకొని మధ్యలో హోల్ పెట్టేసి ఇట్లా వేసేయాలి ఆయిల్లో. సో ఓకేనా? ఇలా నేను మీకు చెప్పినా కూడా కొన్ని విషయాలు అర్థం కావు, కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాసెస్ వింటేనే మీకు వీటి గురించి క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా క్లాసులు ఎన్ని చూడండి. సో స్టార్ట్ చేస్తాను, వీలైనంత తొందరగా క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో ఇదైతే మనకి క్లాసెస్ స్టార్ట్ అయినాక ప్రతి ఒక్కరు కూడా క్లాసులు వింటే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది, ఎందుకంటే మెజర్మెంట్ అక్కడ నేను చెప్తాను కాబట్టి. బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఒక వాయి వేసి చూపిస్తాను. నెక్స్ట్ మీకు పూర్తిగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే సీజన్ స్టార్ట్ అయినాక అందులో వీడియోస్ అయితే మీకు క్లాసెస్ అయితే చెప్తాను, అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయవచ్చు. మీరు నేను ఎలా వేస్తున్నాను అనేది చూడండి, అప్పుడే మీకు నేర్చుకోగలుగుతారు. వడలు ఇంకా వెయ్యాలని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యాండ్ని వాటర్లో వాష్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైతే పిండి మిక్సింగ్ చేసుకున్నారో దాంట్లో ఇలా ఒక సైడ్కి ఇలా అనుకొని ఇలా ముద్దలు చేస్తూ మీకోసం నేను ఇలా చూపిస్తున్నా. హోల్ చేసేసి అందులో వేయాలి అలా. సో నెక్స్ట్ ఇలా మీకు 4 వేసి చూపిస్తాను. మనం ఇలా అంటే ఏంటంటే మనకి రౌండ్ వస్తుంది వడ. సో ఇలా అనేసి మధ్యలో హోల్ వేసేసి మనకి ఆయిల్లో ఇలా పొరపాటున కూడా ఆయిల్ చేయిన ఆయిల్లో పెట్టకండి. సో మళ్ళీ ఇలా అంటూ ఇలా మధ్యలో హోల్ చేసేసి ఆయిల్లో వేసేయాలి. సో ఒక 4 మీకు మళ్ళీ చూపిస్తా. ఫస్ట్ చేతికి 4 ఫింగర్స్తోని ఇలా ముద్ద తీసుకొని ఇలా ఒత్తుకొని హోల్ చేసేసామంటే ఆయిల్ వేసేస్తే మనకి వడలు అలా రౌండ్గా వచ్చేస్తాయి. సో ఈరోజు అయితే మీరు వడలు ఎలా వేయాలి, ఎలా కలుపుకోవాలి, టైమింగ్ ఏంటిది అనే విషయాలు అయితే నేర్చుకున్నారు. సో నెక్స్ట్ వీడియోలో మీకు మనకి సీజన్ స్టార్ట్ అయ్యాక క్లాసుల్లో అన్నీ మీకు చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, అప్పుడే మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనకి కలర్ అయితే వచ్చేసింది, క్రిస్పీగా అయితే అవుతాయి. ఫైనల్గా అయితే మనకి మినపవడలు అయితే రెడీ అయినాయి. సో ఇలా అయితే మనం చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఎలా తయారు చేసుకోవాలనేది చూసారు కదా. మన వీడియోస్ అయితే లైక్ చేయరు, షేర్ చేయరు. థ్యాంక్ యూ.